హలో అండి, ఎలా ఉన్నారు? మనం ఈవేళ మన ఇంట్లోన స్వీట్ తయారు చేసుకుందామండి. ఆ స్వీట్ ఏంటంటే కలాకండ్. ఈ కలాకండ్ మనం ఇంట్లోన ఒక ముప్పావు గంటలోనే చక్కటి స్వీట్ తయారు చేసుకోవచ్చు. బజార్లో కొనుక్కున్నట్టుగా మనకి స్వీట్ షాప్లోన మనం ఎలా కొనుక్కుంటామో అలా కొనుక్కున్నట్టుగా ఉంటుందండి ఈ స్వీటు. చక్కగా మనము ఒక ముప్పావు గంటలో చక్కటి స్వీట్ రెడీ అయిపోద్దండి మనకి. మనం 2 లీటర్ల పాలు తీసుకొని వెన్న తీయని పాలు, చిక్కటి పాలు తీసుకోవాలండి. ఆ పాలు మనము వెన్న తీయకంట ఉన్నవైతే చక్కగా అవి ఎక్కువ మనకి కలాకండ్ అనేది వస్తుంది అన్నమాట. అలాంటి పాలు తీసుకోవాలండి. పాలు తీసుకున్న తర్వాత అవి ఒక దగ్గర ఉంచుకొని మనం ఈ లోపట లెమన్ తీసుకోవాలి. ఒక 2 నిమ్మకాయలు తీసుకొని చక్కగా అవి కోసుకొని దాంట్లో జ్యూస్ అంతా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి. చూడండి ఆ లెమన్ ఎంత వచ్చిందో మనకి ఆ లెమన్ సరిపోద్ది అనమాట. 2 లీటర్ల పాలు కదా, మనం స్టవ్ వెలిగించుకొని దాంట్లో కళాయి పెట్టుకొని దాంట్లో ఈ చిక్కటి పాలు అనేవి వేసుకోవాలండి. వేసుకుంటే మనకి చిక్కగుండు అయితే మనకి కలాకండ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట మామూలు పాలు కన్నా. మనం 2 లీటర్లు కదండి, తర్వాత దాంట్లోన 1/2 కేజీ పంచదార గట్ట పడుతుంది కాబట్టి మనకి కలాకండ్ అనేది మనకు ఒక కేజీ లాగా వస్తుందండి. దరిదాపులోన కేజీ లాగా కలాకండ్ అనేది మనకి వస్తుంది అనమాట. చక్కగా ఆ పాలు అనేవి చూడండి అలా మరగనివ్వాలన్నమాట. మరగనిచ్చి మనం కలుపుతూనే ఉండాలి. మిగడ వదిలిస్తే అడుగు పట్టిపోయి మీద మిగడ అనేది దీనిలాగా ఒక అది పూసలాగా రాదనమాట. అదొక మిగడలాగా వచ్చేస్తుంది. కానీ అలా కలుపుకొనే ఉండాలండి. దీనికి అలాగా ఒక దగ్గర మనం నిల్చొని పొయ్యి దగ్గర నిల్చొని అలా కలుపుతూనే ఉండాలి. మనము ఈ లోపల ఒక చిన్న మిక్సీ జార్లోన ఒక 4 యాలకుల పళ్ళు, పంచదార వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి. ఉంచుకుంటే మనకి ఆ యాలకుల పళ్ళు లాస్ట్లోన చక్కగా వచ్చినప్పుడు మనకి కలాకండ్ రెడీ అయిపోతున్నప్పుడు మనం ఈ యాలకుల పళ్ళు వేసుకోవాలి గుండన్నది. మనం పాలు దగ్గర పడినప్పుడు నేను లెమన్ వేసాను చూడండి, లెమన్ జ్యూసు అలాగా కొద్దిగా విరిగినట్టుగా అవుతుంది అనమాట. ఇలాంటప్పుడు వేస్తే నేను పాలు బాగా దగ్గర పడినప్పుడు వేసాను. కొంచెం కొంచెంగా లెమన్ వేసుకోవాలండి. చూడండి ఒకేసారి ఎక్కువ వేసి కంటే కొంచెం కొంచెం వేసుకున్నాను. వేసుకుంటే అలాగ పాలన్నవి విరిగిపోతున్నాయి చూడండి. అలా దగ్గర మరుగుతున్నప్పుడే అలా హైలో పెట్టుకొని మనము ఆ లెమన్ వేసుకుంటే ఆ పాలన్నవి అలా విరుగుతున్నాయి చూడండి. ఎలా విరిగిపోయినప్పుడు మనము మరి లెమన్ వేయకంట ఆ మిగతాది ఉంచేసి చక్కగా అది దగ్గర పడినివ్వాలండి. నేను అలా దగ్గర పడింది చూడండి. దగ్గర పడినప్పుడు నేను 1/2 కేజీ పంచదార వేసానండి. ఈ 1/2 కేజీ పంచదార అనేది కరెక్ట్గా సరిపోద్ది. ఇంక చాలదు అనుకో అవసరం లేదు, సరిపోద్ది. ఎందుకంటే 1/2 కేజీ అలాగా మనకి అది అలా దగ్గర పడుతున్న కొద్దీ మనకు ఆ కంటెస్టెన్సీ వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ పంచదార ఎత్తు వేసినా బాగోదు. ఎందుకంటే 2 లీటర్ల పాలకి 3/4 కేజీ వేసినా పాకం వచ్చేస్తుంది. ఎక్కువ దీనిలాగా మనం పంచదార తిన్నట్టుగా ఉంటుంది. అలాగ వేయకూడదు. 1/2 కేజీ పంచదార కరెక్ట్గా సరిపోద్ది. దగ్గర పడిపోయింది చూడండి, కోవాలాగా ఎలాగొచ్చిందో. అలాంటప్పుడు యాలకుల పళ్ళు గుండా వేసుకున్నాను నేను చూడండి. అలాగే ఇంకా దగ్గర పడాలి. ఇంకా దగ్గర పడి మనము అలా దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా నెయ్యి తీసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి తీసుకొని వేసుకోవాలండి. వేసుకుంటే మనకి ఇదన్నది ఫ్లేవర్ బాగుంటుంది. అది కూడా కళాయికి వదులుతుంది అన్నమాట. చూడండి ఎంత చక్కగా దగ్గర పడిందో. దగ్గర పడినప్పుడు తీసుకొని చక్కగా అది మనము ఒక స్టీల్ బాక్స్ తీసుకొని దానికి నెయ్యి రాసుకొని ఉంచుకోవాలి. ఇది పొయ్యి మీద నుంచి దించేసి ఆ స్టీల్ బాక్స్లోన వేసుకోవాలండి. చూడండి నేను గరిటతోని ఎలా వేసుకుంటున్నానో ఎంత చక్కగా వచ్చింది చూడండి కలాకండ్ అనేది.
చూడండి ఎంత చిక్కగా వచ్చింది. అలా చేసుకొని ఆ స్టీల్ బాక్స్లో మొత్తం వేసేసుకోవాలన్నమాట. మొత్తం వేసుకొని మనము ఆ బాక్స్ అనేది కొద్దిగా కుదించినట్టుగా ఇలాగ కదిపితే బబుల్స్ ఏవి లేకుండా నీట్గా వస్తుంది అనమాట. చూడండి అలా చేసుకొని మనము దాని మీద మనము కప్పు పెట్టేసుకోవాలి. కప్పు పెట్టేసుకొని చక్కగా మనం మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 4 గంటలు 5 గంటలు పడుతుందండి అది చల్లారినప్పటికి. అలాగా ఒక దగ్గర ఉంచివ్వాలి. ఉంచేసిన తర్వాత చూడండి మళ్ళీ తీసుకుని నేను వంపుతున్నాను. ఎంత చక్కగా వచ్చింది చూడండి కలాకండ్ అనేది. చాలా బాగుంది. మీద దీనిగా లోనేమో కలర్ఫుల్గా చక్కగా వచ్చింది చూడండి. ఎంత బాగుందంటే సూపర్గా ఉందండి. మా పిల్లలు అయితే సరదా అయిపోయారు. అమ్మ ఎంత బాగుందమ్మ, బజార్ కొన్నట్టుగా ఉందమ్మా అనేసి. అలాంటప్పుడు నేను కొద్దిగా బాక్సులంట ఈ కలాకండ్ అనేది తీసుకున్నానండి. ఎందుకంటే నాకు పీసుల్లాగా కట్ చేసుకొని అది దాంట్లోన మనము కాజుతోని డెకరేషన్ చేసుకుంటే మనకి ఇంకా బజార్లో కొన్నట్టుగా బాక్సులంట మనం అమర్చుకుంటే మనము రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు బాక్స్ పట్టుకెళ్తాను చూడండి, అలాగ అమర్చుకుంటున్నాను అనమాట నేను. చూడండి పీసుల్లా కట్ చేశాను. కట్ చేసి చక్కగా అది బాక్సుల్లోకి పెట్టుకున్నాను. స్వీట్ బాక్సు తెచ్చుకున్నాను. అందులోన ఈ బాక్సులోన ఈ పీసులు పెడుతున్నాను. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మనము బజార్లోన స్వీట్ షాప్లోన మనం ఎలాగ కలాకండ్ కొనుక్కుంటామో అలాంటి పీసులే చూడండి ఎంత చక్కగా వచ్చాయో. అలాగే సూపర్గా వచ్చింది. నేను బాక్స్లో నమర్చుకుంటుంటే నాకు మాత్రం సరదా వేసింది. ఫస్ట్ టైం చేసిన సూపర్గా వచ్చిందని గొప్ప సరదా వేసిందండి. ఇంకా నేను దానికి కాజుతోని డెకరేషన్ చేశాను. చూడండి కాజు పెట్టుకున్నాను మీద పీసుల మీద. చక్కగా అన్ని పీసులు చక్కగా వచ్చాయండి. ఎంత బాగా వచ్చాయో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.